ప్రజల్లోనే మాజీ సీఎం జగన్ ఉండాలని భావిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సీఎం చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తున్న జగన్ గతం కంటే భిన్నంగా పవన్ పైన మాత్రం మౌనం పాటిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్లో డిప్యూటీ సీఎం పవన్ పై ఎలాంటి విమర్శలు చేయటం లేదు. దీంతో దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి, జగన్ వ్యూహం మారిందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దాదాపు 9 నెలల తరువాత జగన్ రోడ్డుపైకి వస్తున్నారు. ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన తరువాత తొలిసారిగా రైతుల సమస్యలపైన ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గత 8 నెలల్లోనూ పలు సందర్భాల్లో కూటమి ప్రభుత్వం పైన జగన్ విమర్శలు చేశారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగానే ఆరోపణలు కొనసాగుతున్నాయి. పవన్ పైన మాత్రం ఎలాంటి ఆరోపణలు చేయకుండా వైసీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా మాత్రం పవన్ లక్ష్యంగా ఆరోపణలు కొనసాగిస్తోంది. ఎన్నికల ప్రచారం వరకు చంద్రబాబుతో పాటుగా పవన్ ను ఉద్దేశించి జగన్ పలు ఆరోపణలు చేశారు. పవన్ వివాహాల గురించి విమర్శలు చేశారు. ఇప్పుడు పవన్ గురించి ఎలాంటి ఆరోపణలు చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తూ పవన్ ను విస్మరించటం వ్యూహాత్మకమా, లేక చంద్రబాబును మాత్రమే జగన్ తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నారా అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. పవన్ ను టార్గెట్ చేసిన కారణంగానే గోదావరి జిల్లాల్లో సీమ ప్రాంతాల్లోనూ బలమైన వర్గం మద్దతు తనకు దూరమైందనే నివేదికలతో జగన్ ఇప్పుడు వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పవన్ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారనే చర్చ కొనసాగుతోంది. ఈ సమయంలోనే చంద్రబాబు పైన దాడి తీవ్రత పెంచటం జగన్ వ్యూహంగా భావిస్తున్నారు. ప్రభుత్వం పైన జగన్ విమర్శలు చేస్తున్నా పవన్ కూడా మౌనంగానే ఉండటం ఆలోచించాల్సిన అంశం. దీంతో రానున్న రోజుల్లో జగన్ పవన్ల రాజకీయం ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.